శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వరాయ నమ. మనం భీమఖండాన్ని పురస్కరించుకుని నక్షత్ర పాదలింగాలు అంటే 108 లింగాలు ఉన్నాయండి భీమఖండంలో. అన్నీ కూడా చాలా విశేషమైనటువంటి లింగాలు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఏమిటి అంటే శ్రవణం నక్షత్రం 3వ పాదం అండి. ఇది ఎక్కడుంది ఏమిటి అనేది మనం ఒకసారి తెలుసుకుందాము. ఈ శ్రవణ నక్షత్రం విష్ణుమూర్తి నక్షత్రం, అంటే ఈ శ్రవణానికి అధిష్టాన దేవత మహావిష్ణువు. అలాగే మనకి శ్రవణ నక్షత్రం అనేది మకర రాశిలోకి వస్తుంది 3వ పాదం. మరి మకర రాశికి అధిపతి ఎవరండి? శని. అందువల్ల అటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోవాలంటే అండి ఈ స్వామివారిని అయితే తప్పక దర్శించి తీరాలి. మాణిక్యాంబ వీరేశ్వర స్వామివారు ఈయన పేరు. ఇది ఎక్కడుంది అంటే అండి కోనసీమలో గల వాడపాలెం అనేటువంటి గ్రామంలో ఉంది. ఈ వాడపాలెం మనం ఎలా వెళ్ళాలి ఏంటి అనేది తెలుసుకుందాం. ఇక్కడ ఈ క్షేత్రానికి విశేషం ఏమిటంటే అండి స్వామివారు ఇక్కడ సుబ్రహ్మణ్య క్షేత్రంగా చెప్పుకోవచ్చు. ఇది ఎందువల్ల అంటే స్వయంభువు సుబ్రహ్మణ్యేశ్వరుడు చక్కగా వెలిసాడు, ఇక్కడ కొలువై ఉన్నాడు. ఈ సుబ్రహ్మణ్యేశ్వరుని ఎవరైతే దర్శనం చేసుకుంటారో, ఎవరైతే ప్రదక్షిణాలు చేసుకుంటారో, ఎవరైతే ఇక్కడ స్వామివారిని చక్కగా అభిషేకం చేసుకుంటారో, అర్చనలు చేసుకుంటారో, లేదా జపము చేసుకుంటారో అటువంటి వారికి వివాహం కాని వారికి వివాహం అండి. అలాగే సంతానం ఆలస్యం అవుతున్న వారికి సంతానం ఉన్న వాళ్ళకి అభివృద్ధి కూడా కలుగుతుందన్నమాట. అందువల్ల ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడి దేవాలయం అని చెప్పి కూడా మనకి ముందులో బోర్డు అవి కూడా ఉన్నాయి. ఇక్కడికి వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయం అంటే అందరూ కూడా చెప్తున్నారండి. మరి ఇదే సుబ్రహ్మణ్యేశ్వర టెంపుల్ ఏమిటి, మనమేమో ఇక్కడ నక్షత్ర పాదలింగాలు అని చెప్పి అనుకోవచ్చు. అంటే ఇక్కడ స్వయంభువుగా కింద సుబ్రహ్మణ్యేశ్వరుడు వెలిసాడండి. మరి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడు స్వయంభువుగా వెలిసాడు. అంతేకాకుండా కింద అమ్మవారు ఉంటుందండి, మాణిక్యాంబ అమ్మవారు. చూడండి మీరు చక్కగా అమ్మవారిని కూడాను. మరి ఇక మనం ఈ రెండు దర్శనం చేసుకుని పైకి వెళ్ళినట్లయితే అంటే ఇక్కడ కింద భాగంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు, మరి పై భాగంలో స్వామివారు వీరేశ్వర స్వామివారిగా ఉద్భవించి చక్కగా మంచి క్షేత్రం. ఇది ఎలాంటిదయ్యా అంటే చాలా ఆహ్లాదకరంగా చాలా పెద్ద దేవాలయం అండి. ఇది చుట్టూ కూడా ప్రాంగణం అంతా కూడా మనమైతే ప్రదక్షిణం అది కూడా చేసాం. చండీశ్వరుడు, నందీశ్వరుడు మొదలైనటువంటి ధ్వజము, శిఖరము మొదలైనటువంటివన్నీ కూడా మనం చక్కగా దర్శనం చేసుకోవడం అయితే ఇక్కడ జరిగింది. ఇక్కడ సుబ్రహ్మణ్య ఆరాధన చాలా విశేషంగా చేసినట్లయితే మరి మనం చెప్పుకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయండి. ఎందువల్ల అంటే వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళు చాలామంది ఉంటున్నారు. అటువంటి వారు ఈ క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకున్నట్లయితే, వీలైతే కాస్త పాలు పట్టుకెళ్ళి స్వామికి పోయించుకున్నట్లయితే అభిషేకం కింద చక్కగా వారికి వివాహం అది కూడా జరుగుతుందండి. ఆ నక్షత్ర దోషాలన్నీ కూడా మనకి పోతాయి. అంతేకాకుండా భీమఖండంలోనే మాణిక్యాంబ సమేత వీరేశ్వర స్వామి క్షేత్రంగా, మరి వాడపాలెం తప్ప ఇంకెక్కడా కూడా మాణిక్యాంబ వీరేశ్వరుడు అయితే ఎక్కడా లేడు. ఇక్కడ అంత అద్భుతమైనటువంటి క్షేత్రము. అంతేకాకుండా మనకి అనేకమైనటువంటి ఋషులు కూడా సందర్శనం చేసినటువంటి ఈ యొక్క క్షేత్రం ఏదైనా ఉందా అంటే అది వాడపాలెం మాణిక్యాంబ వీరేశ్వర స్వామివారు. కింద అమ్మవారు ఉంటుంది, పైన మళ్ళీ విగ్రహం ఉంటుంది. అందరూ కూడా చూసి తరించగలరు. మరి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరి ఓం తత్సత్.